నుంచి ఎన్టీఆర్తో విభేదాలు ఎందుకు వచ్చాయి మీకు తర్వాత? నేను పండంటి కాపురం 100 days ఫంక్షన్లు చేసేటప్పుడు ఆంధ్ర అంతా డ్రాట్ వచ్చింది. అవును, డ్రాట్లోనే 100 days ఆడింది అభిషేక్. అవును, అన్ని సెంటర్స్లో. అద్భుతమైన సినిమా. తర్వాత పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. అప్పుడు ఆంధ్ర కొంచెం జై ఆంధ్ర అన్నట్టు ఇట్లా మూమెంట్స్ కూడా ఉన్నాయి. మూమెంట్స్ కూడా ఉంటే నేను గుంటూరు, తెనాలి, బెజవాడ, రాజమండ్రి, హైదరాబాద్ ఈ 5 సెంటర్స్లోనూ కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసి డ్రాట్ ప్రోగ్రామ్కి ఇద్దాం అని ప్రపోజ్ చేశారు. జగ్గయ్య గారేమో రాజమండ్రికి, రామారావు గారు బెజవాడ, శోభన్ బాబు ఏమో తెనాలి, తర్వాత ఇంకా హైదరాబాదు నాగేశ్వరరావు గారు ఇలాగ చీఫ్ గెస్ట్లుగా పిలిచి ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసాం. ప్రోగ్రామ్ అంతా బెజవాడలో ఆ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు 100 days ఫంక్షన్ కూడా రామారావు గారు ప్రిసైడ్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో చెప్పాను నేను, నా నెక్స్ట్ పిక్చర్ రామారావు గారితో తీస్తాను అని. తీస్తానంటే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మెడ్రాసు ప్రోగ్రామ్ అంతా వచ్చి మెడ్రాస్ వచ్చినాక ఆయనే ఫోన్ చేశారు, బ్రదర్ సినిమా తీస్తాను, నేను కాల్ షీట్లు ఇస్తాను, ఎప్పుడు మొదలెడతావు అని అడిగారు. ఎప్పుడు మొదలెడతానంటే అప్పుడు నేను డ్యూయల్ రోల్గా రాసుకున్న కథ దేవుడు చేసిన మనుషులు, దాన్ని 2 హీరోలుగా మార్చి అప్పుడు రామారావు గారిని బుక్ చేసి సినిమా తీశాను. ఆ సినిమా అయిపోయినాక డిఎల్ నారాయణ గారు నా దగ్గరకు వచ్చి కాల్ షీట్లు అడిగాడు సినిమా కదా, దేవదాస్ ప్రొడ్యూసర్. కాల్ షీట్లు కావాలంటే మీరు సీతారామరాజు అనే సినిమా శోభన్ బాబుతో తీస్తానని అనౌన్స్ చేశారు. ఎవరు? డిఎల్ నారాయణ. అప్పుడు అంతకుముందు అనౌన్స్ చేస్తున్నాడు, మీరు సీతారామరాజు శోభన్ బాబుతో తీస్తానని అనౌన్స్ చేశాను కదా, నాతో వేరే సినిమా ఎందుకు తీస్తారు, అదే తీయచ్చు కదా అంటే, నాకు అంత స్తోమత లేక మానేశాను, నీకు ఆ స్క్రిప్ట్ ఎందుకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నువ్వు తీసుకో, నా కాల్ షీట్లు ఇవ్వు, నేను వేరే పిక్చర్ తీసుకుంటాను. అదే అప్పుడు మహారాజుని పిలిపించి ఇలా అంటున్నాడు, ఏంటంటే ఆయన తీసుకొచ్చిన స్క్రిప్ట్ కాదు, నేను దీని మీద రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ నేను తయారు చేస్తాను అని రామచంద్ర గారిని డైరెక్టర్ని పిలిచి అప్పుడు సీతారామరాజు తీస్తామని అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేస్తే రామారావు గారు నన్ను పిలిచారు. ఏంటి బ్రదర్ సీతారామరాజు తీస్తానంటున్నామంట ఏంటి అని. లేదండి మీరు తీయట్లేదు కదా, ఇక మనకి ఆంధ్రాలో బాగా పాపులారిటీ ఉన్న సబ్జెక్ట్ అది, ఆ నాటకాలుగా కూడా సక్సెస్ అయినాయి, అందుకని నేను తీయాలనుకుంటున్నాను, మీరు తీస్తానంటే మానేస్తాను. నేను తీయను, మీరు తీయొద్దన్నారు. నేను తీయదంటే ఆలోచించుకొని చెప్తానండి అని. నేను తీయటానికి ఆడదని సంధ్యాస వేషం, కాషాయ వస్త్రాలు వేసుకుని అడవిలో తిరుగుతుంటాడు, ఒక పాట లేదు, ఒక డాన్స్ లేదు, ఒక ఫైట్ లేదు కదా, ఏం చూసుకుని వస్తారు ఈ సినిమాకని ఆయన అన్నాడు. ఇది ఆయన ఉంటమే కాదు, నవయ్య గారు డిస్ట్రిబ్యూటర్లు కూడా అన్నారు ఆడదు, అసలు క్వశ్చనే లేదు, మాకు వద్దు ఈ సినిమా, మాకు వద్దు అని. అప్పుడు దేవుడు చేసిన మనుషులు మనం తీసుకున్నాం కదా, అది తారక రామ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మాకు రెగ్యులర్ నవయ్యగా, రామారావు గారు నవయ్యగా యాక్ట్ చేయరు, అందుకని తారక రామాకి ఇచ్చాము. వాళ్ళ దగ్గర మా ఓవర్ఫ్లో డబ్బులు చాలా అక్యుములేట్ అవుతా ఉన్నాయి, అందుకని పోతే పోయిందిలే మన దగ్గరే ఉంది కదా డబ్బు అని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకి కోపం, అసలు 100 days ఫంక్షన్ కూడా రాలేదు. దేవుడు చేసిన మనుషులు 100 days ఫంక్షన్ చేస్తే రామారావు రాలేదు, నాగేశ్వరరావు ప్రిసైడ్ చేశారు, శోభన్ బాబు, హేమమాలిని వీళ్ళందరూ చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా ఉన్నాం, వస్తాడని. నేను రానుబొమ్మన్నాడు. రానుబొమ్మని ఇక అప్పటి నుంచి 10 ఏళ్ళు నాతో మాట్లాడలే. పర్చూర్ బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చినాక పర్చూర్ బ్రదర్స్ని పిలిచి మీరు బాగా రాయగలరు, సీతారామరాజు రాయండి తీద్దామన్నాడు. మీరు తీసిన తర్వాత మనం తీసిన 10 ఏళ్ళకి తీద్దామంటే
వాళ్ళు ఏమన్నారంటే అన్నగారు ఏదో కోపగించుకోనంటే ఒక మాట, మీరు ఒక్కసారి కృష్ణ గారి పిక్చర్ చూడండి, ఆ తర్వాత కూడా మీరు చేస్తానంటే ఇక మాకు తప్పదు కదా రాస్తాం అని అంటే స్టూడియోలో ఎదురుపడ్డాడు నాకు వాయిన స్టూడియో. మామూలుగా తలదిప్పుకుపోతుంటాడు మాట్లాడు కదా అని నేనే వెళ్ళిపోతున్నాను. బ్రదర్ ఇలా రండి అన్నాడు. ఏంటండి అన్న, మీ సీతారామరాజు నేను చూడాలి, మీరు మా పక్కన కూర్చొని నాకు సినిమా చూపెట్టాలండి. నాకు సినిమా చూపెట్టాలి. అప్పుడు మాకు విజయకృష్ణ థియేటర్ ఉండేది, డబ్బింగ్ థియేటర్. ఆ డబ్బింగ్ థియేటర్లో ప్రొజెక్షన్ వేసి ప్రింట్ తెప్పించి ఆయనకు చూపెడితే ఇంటర్వెల్కే బాగుందన్నాడు. ఇంటర్వెల్ అయినాక ఇంతకంటే ఎవరు దీన్ని తీయలేరు, చాలా బాగా తీసావు బ్రదర్, కంగ్రాచులేషన్స్ అని కావలించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళి వాళ్ళని పిలిచి పర్సూట్ మనం తీయాల్సిన అవసరం లేదు బ్రదర్ అని. ఇక ఆ తర్వాత ఆ ఉద్దేశం మానేసి ఏదైనా సినిమాలో గెటప్ పాటల్లో వస్తే వేసేవాడు. మేజర్ చంద్రకాంత్, సర్దార్ బాపారాయుడు.